నమస్తే, నేను మీ సతీష్. జగన్మోహన్ రెడ్డి అక్రమాస్తుల కేసులో ఏదైతే బెయిల్ని రద్దు చేయాలి అంటూ రఘురామకృష్ణరాజు వేసినటువంటి పిటిషన్ పైన ఈ రోజున విచారణ జరిగింది. అలాగే తెలంగాణ సిబిఐ కోర్టులో కేసు వాయిదాలు పడుతున్నటువంటి క్రమం కావచ్చు, లేదంటే మందకోడుగా సాగుతున్నటువంటి విధానం పైన కూడా ఆయన ఈ కేసుని మరో రాష్ట్రానికి బదిలీ చేయాలి అంటూ కూడా మరో పిటిషన్ ఇచ్చారు. దానిపైన కూడా ఈ రోజున విచారణ జరిగింది. ఈ క్రమంలో సుప్రీంకోర్టు ధర్మాసనం కూడా కొన్ని ఆసక్తికరమైనటువంటి వ్యాఖ్యలు అయితే చేసింది. మరి ఈ పరిణామాలతోటి ఖచ్చితంగా ఏదైతే జగన్మోహన్ రెడ్డి మళ్ళీ జైలుకు వెళ్ళేటువంటి పరిస్థితులు నెలకొంటాయన్నటువంటి ఒక చర్చ కూడా ప్రస్తుతం ఏపీ రాజకీయ వర్గాల్లో చాలా విస్తృతంగా జరుగుతుంది. మరి ఈరోజు సుప్రీంకోర్టులో జరిగినటువంటి విచారణ, ధర్మాసనం చేసినటువంటి ఈ వ్యాఖ్యలు ఏ విధంగా అర్థం చేసుకోవచ్చు, దాని వెనకాతల ఎలాంటి పరిణామాలు చోటు చేసుకునే అవకాశాలు ఉన్నాయి, ఇదే అంశాలు మనతో చర్చించేందుకు సీనియర్ జర్నలిస్ట్ సత్యమూర్తి గారు ఉన్నారు. సార్ నమస్తే. నమస్కారం అండి. సార్, ముఖ్యంగా అక్రమాస్తుల కేసులో సిబిఐ మెతక వైఖరి వ్యవహరిస్తోంది అంటూ ఈ రోజున సుప్రీంకోర్టు ధర్మాసనం చేసినటువంటి వ్యాఖ్యలు, ఈరోజు జరిగినటువంటి ఈ విచారణ, వాటిని ఎలా చూడాలంటారు? మీ పిల్లలు ఇంటర్మీడియట్ మరియు ఎంసెట్ చదువుతూ సబ్జెక్ట్స్ లో కన్ఫ్యూజ్ అవుతున్నారా? కాన్ఫిడెన్స్ లెవెల్ తక్కువగా ఉందా? రైజ్ ద పర్ఫెక్ట్ గైడ్ డిస్క్రిప్షన్ లో ఉన్న లింకును ఉపయోగించి సబ్స్క్రైబ్ అవ్వండి. ఇప్పుడు సుప్రీంకోర్టు జస్టిస్లు వాళ్ళు వేసిన క్వశ్చన్ చూసిన తర్వాత నిజంగా సిబిఐ కూడా కొంచెం సిగ్గుపడాలి. ఎందుకు అంటే ఇప్పుడు కేసుని వాళ్ళంతా దర్యాప్తు చేశారు, మొత్తం ఇచ్చేశారు, ఛార్జ్షీట్లు వేశారు, అంతా జరిగింది కదా. తర్వాత ఫర్దర్ ప్రొసీడింగ్స్ ఎందుకు పోవట్లేదు? ఫర్దర్ ప్రొసీడింగ్స్ పోకుండా అసలు ఒక నిందితుడు A1 10 సంవత్సరాలకు పైగా బెయిల్ మీద ఉంటున్నాడు అంటేనే సిబిఐ ఫెయిల్ అయినట్టు. సిబిఐ తన విధి నిర్వహణలో విఫలం కావటం వల్లే ఇది జరుగుతున్నది. అదే జస్టిస్ ఆయన కూడా అబ్జర్వ్ చేసింది. మీరు మాకేం సంబంధం లేదని సిబిఐ తరఫున తుషార్ మెహతా ఏం చెప్తున్నాడంటే, మేము కోర్టులో డిశ్చార్జ్ పిటిషన్లు వేస్తున్నారండి, అవి వాయిదాలు పడుతున్నాయి, దానికి మాకు సంబంధం ఏంటి అని చెప్తున్నాడు. నీకు కాకపోతే ఇంకెవరికి సంబంధం ఉంటుందని అడిగాడు ఆయన జడ్జి. అదే ఇక్కడ ఇంకొక పెక్యులర్ విషయం ఏంటంటే, న్యాయశాస్త్రంలో ఉన్న ప్రొవిజన్స్ని చక్కగా వాడుకుంటూ కేసుని మొత్తం సుదీర్ఘకాలంగా జరిగేలాగా ఈ మొత్తం పక్కడబందీగా ప్లాన్ చేస్తున్నారండి. ఎందుకు అంటే ఇందులో చాలామంది నిందితులు ఉన్నారు, సాక్షులు ఉన్నారు, రకరకాల వ్యక్తులు ఇందులో ఇన్వాల్వ్ అయి ఉన్నారు. ఒకటి కాదు కదా, కొన్ని అసలు ఇటువంటి కేసు మన దేశంలోనే ఎక్కడా లేదు. అంత తీవ్రమైన అభియోగాలు ఉన్న కేసు ఇది. ఏం చేస్తున్నారంటే, చట్టంలో ఒక ప్రొవిజన్ ఉంటుంది, అయ్యా నన్ను ఈ కేసు నుంచి తప్పించండి, నాకేం సంబంధం లేదని డిశ్చార్జ్ పిటిషన్లు వేసుకోవచ్చు. ఆ ప్రొవిజన్ని ఉపయోగించుకొని ఇప్పుడు ఒక 100 మంది ఉంటే ఒకడు డిశ్చార్జ్ పిటిషన్ వేస్తాడు, దాని మీద వాదనలు ప్రతివాదనలు ఇవన్నీ జరుగుతాయి. ఆ తర్వాత దాని మీద కోర్టు ఏదో నిర్ణయం తీసుకుంటుంది, డిశ్చార్జ్ చేయటమా చేయకపోవటమా అని. ఇదంతా జరగటానికి ఒక 3 నెలలు పట్టింది. 3వ నెలలో దీని మీద తీర్పు వచ్చింది. ఇంకొకటి డిశ్చార్జ్ పిటిషన్ వేస్తాడు, దాని మీద మళ్ళీ ఇది ఉంటుంది. చట్టంలో ఏముంటుందంటే, ఎవరన్నా డిశ్చార్జ్ పిటిషన్స్ ఫైల్ చేస్తే వాటిని పరిష్కరించకుండా ఫర్దర్గా మూవ్ కావడానికి వీలు లేదు. చట్టంలో ఉన్న ఆ ప్రొవిజన్ని అడ్డం పెట్టుకొని ఈ జగన్మోహన్ రెడ్డి అక్రమాస్తుల కేసు ఇన్ని సంవత్సరాలుగా కంటిన్యూ అవుతున్నది. సార్, ఇక్కడే చూస్తే ప్రధానంగా ఏదైతే ఇదే తుషార్ మెహతా ఆయన వాదనలు వినిపిస్తూ రఘురామకృష్ణరాజు గారు ఏదో పొలిటికల్ మోటోతోటి కేసులు వేశారు అంటూ ఆయన వ్యాఖ్యలు చేయడం నిజంగా ఏవైతే అనుమానాలు వస్తూ ఉన్నాయో, సిబిఐ జగన్మోహన్ రెడ్డి వీళ్ళిద్దరూ కూడా కుంభక్కయ్యారనో, లేదా సిబిఐ మెతక వైఖరి ప్రదర్శిస్తోందనో అవి కొంచెం బలపడే విధంగా కనిపించట్లేదంటారా? అంటే కోర్టు కూడా స్పష్టం చేసింది, మేము రాజకీయాల జోలికి మేము చట్టపరంగా ఉన్న విషయాలు మాత్రమే చూస్తామని చెప్పి కోర్టు చాలా స్పష్టంగా చెప్పింది. ఇప్పుడు రఘురామకృష్ణరాజు ఏంటి, ఆయన వ్యక్తిత్వం ఏంటి, ఆయన రాజకీయ అఫిలియేషన్స్ ఏంటి, ఇవన్నీ కోర్టు చూస్తూ కూర్చోదు కదా. ఇప్పుడు ఆయన పిటిషన్ ఫైల్ చేశాడు, ఆయన కొన్ని డౌట్లు ఎక్స్ప్రెస్ చేశాడు, ఆ డౌట్లు కరెక్టా కాదా అంతవరకే కోర్టు కూడా పరిమితం అవుతుంది. కోర్టు అదే చెప్పింది, సుప్రీంకోర్టు చెప్పింది అదే. మొత్తం ఏతావాత చూస్తే అండి, ఇవాళ జరిగిన ప్రొసీడింగ్స్ కానీ ఇప్పటివరకు జరిగిన విధానం అంతా చూస్తే మాత్రం చాలా డౌట్లు ఉన్నాయి, చాలా అనుమానాలు ఉన్నాయి. ఇవాళ జరిగిన ప్రొసీడింగ్స్ చూసి సుప్రీంకోర్టు చాలా సీరియస్గానే దీన్ని తీసుకున్నట్టుగా కనపడుతుంది. ఈ వాదనలప్పుడు జగన్ అడ్వకేట్ ఒక విషయం చెప్పాడు,
ఏంటి అంటే హైకోర్టు కూడా కేసుల్ని స్పీడప్ చేయమని ఆదేశాలు ఇచ్చింది. అదే సుప్రీంకోర్టు డైరెక్షన్స్ ఉన్నాయి కాబట్టి హైకోర్టు కూడా ఆ డైరెక్షన్స్ని పాటించమని చెప్పింది అని చెప్తే సుప్రీంకోర్టు కామెంట్ చేసింది. ఓకే, హైకోర్టు ఎంతవరకు వాటిని స్పీడప్ చేస్తుందో చూద్దామని కూడా కామెంట్ చేసింది. అంటే ఎందుకు చెప్తున్నా అంటే ఇవన్నీ కూడా ఇటువంటి వ్యాఖ్యలను బట్టి మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే ఇటువంటి అవినీతి అక్రమాస్తుల కేసులకు సంబంధించి సుప్రీంకోర్టు చాలా సీరియస్గా ఉందనేది మనకు అర్థమవుతున్నది. ఇప్పుడు రఘురామకృష్ణరాజు పిటిషన్ వేశాడు, ఎందుకు వేశాడు, రఘురామకృష్ణరాజు ఎవరు అనేది ఇటువంటి వాటి జోలికి కోర్టు వెళ్ళాల. నిజంగా ఇక్కడ కోర్టు జాప్యం జరుగుతున్నదా, కేసు పరిస్థితి ఏంటి, ఏం చేస్తున్నాయి, సిబిఐ కోర్టు ఏం చేసింది, తెలంగాణ హైకోర్టు ఏం చేసింది అనే ఒక ఇంట్రాస్పెక్షన్ మోడ్లోకి సుప్రీంకోర్టు వెళ్ళటం అనేది ఇది చాలా గమనించదగ్గ విషయము. ఇది జగన్మోహన్ రెడ్డికి ఇది చాలా ఒక రకంగా చెప్పాలంటే షాక్ లాంటిది. అంటే మామూలుగా కూడా ఇన్ని సంవత్సరాలు బెయిల్ ఎంజాయ్ చేస్తున్న వ్యక్తి కాబట్టి అసలు ఇటువంటి పరిణామం జరిగింది అంటే అతను ఊహించుకోలేడు. అయితే ముఖ్యంగా ఇక్కడ జగన్మోహన్ రెడ్డి తరఫున సీనియర్ కౌన్సిల్గా ఉన్న ముకుల్ రోహత్కి కూడా ఆయన వాదనలు వినిపిస్తూ ఎక్కడ ఈ జాప్యాల గురించో వీటి గురించో మాట్లాడకుండా కేవలం రఘురామకృష్ణరాజు గారు వేసినటువంటి పిటిషన్లు అవి పొలిటికల్ ఎజెండాతో ఉన్నాయి, వీటిని డిస్మిస్ చేయండి అని కోరడం, దానిపైన న్యాయస్థానం కూడా ఏదైతే ఏప్రిల్ మొదటి వారానికి విచారణ అయితే కనుక వాయిదా వేశారు. కానీ ఈలోపు మరి ఇక్కడ కోర్టులో ఏమైనా కదలిక వస్తుందని భావించవచ్చా? రెండోది ఆయన చేస్తున్నటువంటి వాదనలు ప్రతిసారి డిస్మిస్ చేయండి అంటూ అవే వాదనలు పట్టుబట్టడం ఎలా అర్థం చేసుకోవాలి? ఇప్పుడు జగన్ తరఫు అడ్వకేట్లు అవే అడుగుతారు కదా, సహజంగా అవే అడుగుతారు. ఈ పిటిషన్ కొట్టేయండి అని అడుగుతారు. కానీ సుప్రీంకోర్టు కొట్టేయలేదు కదా, సుప్రీంకోర్టు కొట్టేయలేదు, దాన్ని ఏమి తీసేసి డిస్మిస్ అని అనలేదు. వీళ్ళు అడుగుతారు. కాకపోతే ఏంటి అంటే ఇప్పుడు మీరు అడిగిన క్వశ్చన్కి ముందరికి వెళ్దామంటే ఒక 10 అడ్డంకులు వస్తున్నాయి. అంటే డిశ్చార్జ్ పిటిషన్ల రూపంలో అడ్డంకులు వస్తున్నాయి. మరి డిశ్చార్జ్ పిటిషన్లను ఎట్లా ఇది చేయాలి? అందుకనే సుప్రీంకోర్టు కూడా చాలా జాగ్రత్తగా కామెంట్ చేసింది. డిశ్చార్జ్ పిటిషన్లు విచారించడానికి ఇంత సమయం ఎందుకు పడుతున్నది అని అడిగింది. అవును, అదే సమయంలో ఎక్కడైనా కూడా డిశ్చార్జ్ పిటిషన్స్లో చిన్నపాటి ఎక్కడైనా మైనస్ కనిపించినా వెంటనే దాన్ని డిస్మిస్ చేసే అధికారం కూడా ఉంది కదా అని చెప్పారు. అంటే సుప్రీంకోర్టు కూడా డిశ్చార్జ్ పిటిషన్లు ఎంటర్టైన్ చేయొద్దని చెప్పలేదు, ఎందుకంటే చట్టంలో ఆ ప్రొవిజన్ ఉంది కాబట్టి. అందుకని డిశ్చార్జ్ పిటిషన్లను ఎందుకు ఎంటర్టైన్ చేస్తున్నారని అడగలేదు, డిశ్చార్జ్ పిటిషన్లని అడ్డుకోండి అని చెప్పలేదు, ఇటువంటివి ఏం చెప్పలే. మీరు డిశ్చార్జ్ పిటిషన్లని త్వరగా విచారించండి అన్న ఒక ఆలోచనని పెట్టింది. ఇది మన జ్యుడిషియల్ సిస్టంలో ఉన్న గొప్పతనం. అది చాలా గొప్ప జ్యుడిషియల్ వ్యవస్థలో మనం బతుకుతూ ఉన్నాం. ఈ ఇంత పెద్ద జ్యుడిషియల్ వ్యవస్థలో అంటే చాలా సహేతుకంగా ఆలోచించే న్యాయ వ్యవస్థలో మనం బతుకుతున్నందుకు ఒక రకంగా గర్వంగా ఉంటుంది. మరొక రకంగా ఏంటి అంటే ఇంత లీనియన్స్ ఇచ్చేస్తే నేరస్తులు వాళ్ళు తప్పించుకుంటారు కదా అన్న ఒక ఆవేదన, ఆందోళన కూడా ఉంటుంది. ఇవన్నీ కూడా డ్యూ కోర్సులో మొత్తం పరిష్కారం చేయాలి అన్న దీన్ని చెప్పటం, ఎక్స్ప్రెస్ చేయటం మాత్రం సుప్రీంకోర్టు ఇవాళ మనం గమనించదగ్గ పరిణామం. ఇది ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డికి నచ్చదు. ఆయన బహుశా వాళ్ళ వాళ్ళతోటి కొంచెం సీరియస్గానే మాట్లాడి ఉండొచ్చు. ఎందుకంటే కేసు విచారణకి వచ్చింది అంటే ఆయనకి బెయిల్ రద్దయిపోతుంది, ఆటోమేటిక్గా బెయిల్ రద్దయిపోతుంది. అప్పుడు ఆయన ఇప్పటివరకు అనుభవిస్తున్నవన్నీ కూడా కోల్పోవాల్సి వస్తుంది. అందువల్ల ఈ కారణాల దృష్ట్యా జగన్మోహన్ రెడ్డి ఇవాళ చాలా డిస్టర్బ్డ్గా ఉంటాడు నేను అనుకోవటం. రాజకీయంగా చూసినా కానీ ఆయనకి ఇది ఒక పెద్ద దెబ్బగా ఉంది. అంటే ఇప్పుడు ఏం కొంపలంటుకుపోయినాయి అంటే కొంపలంటుకుపోయే తరుణం వచ్చింది, అది నేను చెప్పేది. అందువల్ల సుప్రీంకోర్టు కూడా కొంత ప్రోయాక్టివ్గానే ఇందులో కామెంట్లు చేసినట్టుగా మనం భావించాలి. ఏంటి అంటే ఇప్పుడు రఘురామకృష్ణరాజు కూడా పిటిషన్ ఫైల్ చేసినప్పుడు, అంతకుముందర పిటిషన్లు ఫైల్ చేసినప్పుడు బెయిల్ రద్దు చేయాలని ఆయన ఫైల్ చేసినప్పుడు ఆయన ఒకటే మాట చెప్పాడు, నేను ప్రస్తుతం ఉన్న పార్టీకి చెందిన నాయకుడు ఈ ఆరోపణల నుంచి కడిగిన ముత్యంలాగా బయటికి రావాలి అంటే ఆయన తొందరగా ఈ కేసు విచారణ ఎదుర్కొని
తొందరగా కడిగిన ముత్యంలాగా బయటకు వస్తే బెటర్ అని చెప్పి ఆయన తన ఉద్దేశాన్ని కొంచెం సర్కాస్టిక్గా చెప్పినా కానీ అందుకని అప్పటి నుంచి కూడా ఆయన ఈ టైప్ ఆఫ్ పిటిషన్ ఫైల్ చేస్తూ ఉన్నారు. ఇవాళ జరిగిన డెవలప్మెంట్ మాత్రం అది ఆహ్వానించదగ్గ పరిణామం. రైట్, ఇది చూస్తున్నాం కదా. ముఖ్యంగా ఏదైతే రఘురామకృష్ణరాజు జగన్మోహన్ రెడ్డి అక్రమాస్తుల కేసులో ఆయన బెయిల్ రద్దు చేయాలి అంటూ వేసినటువంటి పిటిషన్ పైన, డిస్మిస్ పిటిషన్ పైన, బెయిల్ డిస్మిస్ పిటిషన్ పైన ఈరోజు వాదనలు జరగటం సుప్రీంకోర్టులో ఈ జరిగినటువంటి పరిణామాలు మాత్రం ఆసక్తికరంగా ఉన్నాయి. మొత్తంగా ఏదైతే ఈరోజు న్యాయస్థానం ప్రస్తావించినటువంటి అంశాలు కూడా జగన్మోహన్ రెడ్డికి షాక్ ఇచ్చేటువంటి అంశంగానే కనిపిస్తోంది. ఈ క్రమంలోనే ఖచ్చితంగా రేపు ఏప్రిల్లో మళ్ళీ కేసు విచారణకు వచ్చినటువంటి క్రమంలో ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి మళ్ళీ కోర్టుకి హాజరయ్యాల్సినటువంటి పరిస్థితులు, ఇందులో జగన్మోహన్ రెడ్డి జైలుకి వెళ్ళేటువంటి పరిణామాలే చోటు చేసుకునేటువంటి అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయన్నటువంటి భావాన్ని సీనియర్ జర్నలిస్ట్ సత్యమూర్తి గారు వ్యక్తం చేస్తున్నారు. థ్యాంక్ యూ. నమస్కారం.